ఏది పడితే అది ఇచ్చేసి దుర్వినియోగం, కరప్షన్, మరి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా డూప్లికేషన్ పేరుతో వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది. దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అది ప్రక్షాళన చేస్తున్నాం. డూప్లికేషన్ ఎలా నివారించాలని, వాళ్ళకి అన్నీ కూడా ఎలా చేరవేయాలని చెప్తున్నాను. చిత్తశుద్ధి లేదు కార్మికుడి మీద, ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. సుమారు 14,50,000 మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు. ఐపీ హోల్డర్స్కి సరైన భద్రత కానీ ఆరోగ్య భద్రత అనేది ఇవ్వలేకపోయారు. ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవినీతిమయం. వీళ్ళు నీతి కౌరులు చెప్తా ఉన్నారు, ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఎట్టి పరిస్థితిలో కూడా. అలాగే ఈ ఒక్క శాఖ నిమిత్తం నేను చెప్పాను, ప్రతి శాఖలోని కూడా అవినీతిమయం. ఏదైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో, అలాగే కొంతమంది ఈ నాయకులు అవినీతి చేశారో అందరూ కూడా వరుస పెట్టి వెళ్తారు. ఏదంటే మాట్లాడితే రెడ్ బుక్ పాలన జరుగుతుందన్న అని అపోహలో పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు, కక్ష సాధింపు చర్యలు వద్దు, అలా చేసే వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితం అయిపోయింది. మీరు మీ డిపార్ట్మెంట్ల మీద వ్యవహారం, మీరు క్లియర్గా మీ డిపార్ట్మెంట్ల మీద మీరు ఏదైతే చేయాలో నోట్ నాకు ఇవ్వండి అని చెప్పారు. అలాగే మొన్న యాక్సిడెంట్లు కంటిన్యూస్గా అవుతా వచ్చినాయి. వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి, ఆ రివ్యూ మీటింగ్లో ఈ వసుధ మిశ్రా అనే కమిటీ రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ విశాఖపట్నం, చిత్తూరు, అలాగే శ్రీ సిటీ, అనంతపూర్ జిల్లా అన్నీ కూడా తిరగటం జరిగింది. ఆవిడ నివేదిక అందిస్తుంది. నివేదిక అందించిన తర్వాత దాని మీద ఏం చేస్తే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది ఈ గత 5 సంవత్సరాలు ఏ ఇన్సిడెంట్ కూడా జరగని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి నేను కూడా వాటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది, రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అతి త్వరలోనే ఏదైతే ఈ నివేదిక ఆధారంగా మేము ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం, ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమన్నప్పటికీ వైనాట్ 175 అన్న ఈ నేతలందరూ కూడా ఒక్కసారిగా 11 సీట్లు పడిపోయేటప్పటికీ వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఏదైతే పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టారో అది టీడీపీయా, జనసేన, బీజేపీయా, లేకపోతే వైసీపీ అని కాదు, అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ